నా పాయింట్ ఏంటంటే, ఆది మానవుడు జంతువు నుంచి వేరుపడి మానవ రూపం దాల్చుతున్న తరుణంలో, అదే సమయంలో ఆహారం కోసం వేటాడుతున్నప్పుడు అతనికి 3 మట్టి గుట్టలు కనబడ్డాయి. మొదటి గుట్ట బూడిద రంగులతో ఉంది, రెండవ గుట్ట బాదమ రంగుతో ఉంది, మూడవ గుట్ట చందనపు రంగుతో ఉంది. మొదట 2 రంగులు కలిపి చూశాడు, రంగు మారింది. మానవుడు ఈ 3 రంగులతో కలిపి అనేక ప్రయత్నాల తరువాత సూర్యకిరణాల కాంతికి దగదగ మెరిసే ఒక రంగు ఆది మానవుని కళ్ళని ఆకర్షించింది. ఆ అద్భుతాన్ని బంగారం అంటున్నాము. ఈ బంగారం అప్పటి ఆది మానవుడి నుండి ఇప్పటి తరం వరకు ఆకర్షిస్తూనే ఉంది. మానవుని జీవితంలో బంగారం అనే మాట ఎంత లోతులకి వెళ్ళిందంటే, చిన్నపిల్లని చూసినప్పుడు బంగారంలా ఉన్నారంటారు, అందమైన అమ్మాయిని చూసినప్పుడు బంగారం నుండి సంబంధం తీసుకురమ్మంటారు, పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటారు. ఇలా సహజ సిద్ధ అనేక సందర్భాల్లో కూడా బంగారాన్ని తలుచుకుంటూ ఉంటాము. ఇలాంటి బంగారం ఖరీదు కాలము కంటే ఎక్కువ వేగంగా పరిగెడుతుంది. ఇలా పరిగెడుతున్న క్రమంలో 90% ప్రజలు బంగారాన్ని కొనడానికి సతమతమైపోతున్నారు. అందుకు కారణాలు అధిక ధరలు, అధిక వడ్డీలతో పాటు ఖరీదైన చదువులు, సరైన జీవన ఉపాధి లేకపోవడం, నిరుద్యోగి సమస్య, వీటితో పాటు అధికారపు పన్నులు మరియు అనారోగ్యపు సమస్యలు. ఇలా అనేక పరిస్థితుల వల్ల బంగారాన్ని కొనలేకపోతున్నారు. అందువల్ల కొత్త బంగారాన్ని కొనలేకపోయినా పర్వాలేదు, ఉన్న బంగారాన్ని దాచుకోవడం నేర్చుకోండి. లేకపోతే మీ చుట్టూ ఉన్న జనాలు దోచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు కాకపోతే రేపటి రోజు. అందుకని ఉన్నది ఎవరు దోచేయకుండా జాగ్రత్త పడండి. అసలు మనము బంగారం ఎందుకు కొంటాము? ఎక్కువగా అలంకరణ కోసం లేదా ఆడపిల్ల పెళ్లికి ఇవ్వడం కోసం మనము బంగారాన్ని కొంటూ ఉంటాము. ప్రస్తుత పరిస్థితుల్లో అలంకరణ కోసం అనేక రకాల ఆభరణాలు తక్కువ రేటుకే అన్ని ప్రాంతాలలో అందమైన ఆధునిక యంత్రాలతో తయారైన ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్ల పెళ్లికి మీ దగ్గర ఉన్న పాత బంగారాన్ని లేదా మీ పెద్దవాళ్ళు మీకిచ్చిన బంగారాన్ని, అంతకుముందు మీరు తీసుకున్న బంగారాన్ని ఆడపిల్లలకు ఇవ్వచ్చు. మరి మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, అదేంటంటే పాత బంగారాన్ని ఆడపిల్లకి ఇచ్చినప్పుడు అత్తగారు ఒప్పుకుంటారా అని. ఖచ్చితంగా ఒప్పుకోరు, కానీ మీరు మాట్లాడి ఒప్పించవచ్చు. ఎందుకంటే ఈ క్షణం కొన్న బంగారు ఆభరణం మరో క్షణానికి పాతదైపోతుంది. అలాంటప్పుడు మరుక్షణం అయినా 10 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా ఒక్కటే కదండి. చాలామంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, పాత బంగారాన్ని అమ్మి కొత్త బంగారాన్ని కొనుక్కోమని. మీరు అటువంటి పొరపాటు చేయకండి. పాత బంగారం ఇవ్వడం వల్ల మీరు చాలా నష్టపోతారు. ఒక్కసారి ఆలోచించండి. ఎక్కువ పాత బంగారాన్ని అమ్మితే చాలా తక్కువ కొత్త బంగారం మీ చేతికి వస్తుంది. వీలైతే కొత్త బంగారం కొనుక్కోండి మీ అవకాశాన్ని బట్టి. మీ దగ్గర ఉన్న పాత బంగారం మీ అవసరాలకు మరియు మీ అత్యవసర సందర్భాలలో మీరు లేదా మీ కుటుంబ సభ్యులు మీకు నమ్మకం ఉన్న బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. మళ్ళీ మీకు వీలైనప్పుడు మీ దగ్గర డబ్బులు సమకూర్చుకున్నాక మీ బంగారాన్ని విడిపించుకోవచ్చు. మహా అయితే ఏమవుతుందండి, పాత బంగారానికి ఒక 2,000 తక్కువ వస్తుంది, అంతే కదండి. అందువల్ల మీకు వడ్డీ రేటు తగ్గుతుంది. లోన్ కట్టేటప్పుడు మీకు కొంచెం సులభంగా ఉంటుంది. మీ బంగారం మీ దగ్గరే ఉంటుంది. బంగారానికి నిరంతరం విలువ పెరుగుతుంది, అలాగే ఖరీదు పెరుగుతూనే ఉంటుంది. మీ దగ్గర ఉన్న సంపదను జాగ్రత్తగా దాచుకోండి. పళ్ళు దోచుకోకుండా మరీ జాగ్రత్త పడండి. నేస్తమా, ఒక మంచి మాట. జాతీయ జనాభా లెక్కల ప్రకారం 10 మంది అబ్బాయిలకు 7 మంది అమ్మాయిలు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఆడపిల్లని తెలిస్తే తల్లి గర్భంలోనే చంపేస్తున్నారు. మిగిలిన ఆడపిల్లలపైన అబ్యూస్ చేస్తున్నారు మరియు అత్యాచారం చేసి ఆయుధాలతో దాడి చేస్తున్నారు. ప్రతి కుండగాని నరకం అనుభవించి బాధతో చనిపోతున్నారు. ఈ ప్రవర్తనా శైలిలో మార్పు రాకపోతే ఒకే జెండర్తో కలిసి జీవన విధానాన్ని కొనసాగించవలసి ఉంటుంది. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి పూర్తి స్వేచ్ఛతో బ్రతికే హక్కు ఉంది. అయినా ప్రకృతికి లేని లింగ భేదన మరి మీకెందుకండి? ఆలోచించండి. మీ ప్రవర్తనలో మార్పుని ఆహ్వానించండి. జై భీమ్, జై హింద్.